అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సమాసాలు. సమాసము అంటే వేరు అర్థాలు కల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసము అని అంటారు. ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము సమాసం అంటే ఏంటి అనేది. కాకపోతే ఇప్పుడు మనకు సమాసాల్లో ఉండేటటువంటి రకాల గురించి తెలిసేటప్పుడు మళ్ళీ ఒకసారి నేను దీన్ని మీకు రివిజన్ చేస్తున్నాను అన్నమాట. ఇలా వేరు అర్థాలు కల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసము అని అంటాము. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా రాజభటుడు, రాజు యొక్క భటుడు, ఇవి వేరే అర్థాలు కల రెండు పదాలు. ఈ రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసము అని అంటాము. నెక్స్ట్ ఇప్పుడు మనం సమాసాలు రకాలు. సమాసాల్లో మనకు చాలా రకాలు ఉంటాయి. ద్వంద్వ సమాసం అని, ద్విగు సమాసం అని, సంభావన పూర్వపద కర్మధారయం అని, తత్పురుష సమాసాలని, విశేషణాలని, ఇలా రకరకాలైనటువంటి సమాసాలు ఉంటాయి. మనకి సమాసాలకి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా వాటిని స్కోర్ చేయాలి అంటే వివరంగా సమాసాలని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేర్చుకోవాలన్నమాట. ఇవి అంత పెద్ద కష్టం ఏం కాదు, ఈజీగానే మనం వీటిని నేర్చుకోవచ్చు. సమాసాలు రకాలు. ఫస్ట్ మనం తత్పురుష సమాసాలు అంటే ఏంటో చూడాలి. తత్పురుష సమాసము విభక్తి ప్రత్యయాలుతో ఏర్పడేటటువంటి సమాసాలని మనం తత్పురుష సమాసాలు అని అంటాము. ఇంతకుముందే మనకు విభక్తులు నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోలో. డొమవులు, ప్రథమ విభక్తి, ఇలా విభక్తి ప్రత్యయాలను విగ్రహవాక్యంలో ఉపయోగిస్తే ఆ సమాసాలను తత్పురుష సమాసాలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇప్పుడు మనం చూడాలి. ఎగ్జాంపుల్స్ మనం చూసిన వెంటనే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో చూడండి, విభక్తి ప్రత్యయాలను విగ్రహవాక్యంలో ఉపయోగిస్తే ఆ సమాసాలను తత్పురుష సమాసాలు అంటారు. ఇంతకుముందు మనకు ఆల్రెడీ చెప్పేసుకున్నటువంటి విభక్తి ప్రత్యయాలు ఒకసారి రివిజన్ చేసుకుంటే వీటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అన్నమాట. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇంతకుముందు వీడియోలో ఉంది ఆల్రెడీ, ఒకసారి చూసి నోట్స్ రాసుకోండి. ఎగ్జాంపుల్, మధ్యాహ్నము, అహ్నము మధ్య భాగము. ఈ మధ్యాహ్నము అనేటటువంటి పదాన్ని మనం విగ్రహవాక్యం రాసినప్పుడు అహ్నము మధ్య భాగం అని వస్తుంది. మనకు విభక్తి ప్రత్యయాలలో ము అనేది డుమువులు ప్రథమ విభక్తి అని వస్తుంది. కాబట్టి ఇది మనకు ప్రథమ తత్పురుష సమాసం అని అంటామన్నమాట. ఇలా విభక్తులతో ఏర్పడేటటువంటి సమాసాలను తత్పురుష సమాసాలు అని అంటాము. అక్కడ మనకు ఏ విభక్తితో ఏర్పడుతుందో ఆ విభక్తి పేరుతో తత్పురుష సమాసాన్ని పిలుస్తాము. నెక్స్ట్ రెండవది జలధరము, జలమును ధరించినది. ఇక్కడ మనకు ను అనేది విభక్తి ప్రత్యయం, ము అనేది మాత్రం కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. జలమును, ను ఏదైతే ఉందో దాన్ని మనం విభక్తి ప్రత్యయం అంటాము. నిన్, నున్, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి. కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసము. ఇక్కడ మనకు
డుమువులు వచ్చింది కాబట్టి ప్రథమ తత్పురుష సమాసం అనుకున్నాం. నిన్నోన్లను వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం. మూడవది వచ్చేసి బుద్ధిహీనుడు. బుద్ధి చేత, దేని వలన? బుద్ధి చేత హీనుడు కాబట్టి ఇది చేతన్చేన్ తొడంతోన్ తృతీయ తత్పురుష సమాసము. మనం ఆల్రెడీ ఇంతకుముందే చదువుకున్నాం కదా, చేతన్చేన్ తొడంతోన్ తృతీయ తత్పురుష సమాసం అన్నమాట. నెక్స్ట్ మనకు ఇలా విభక్తులతో ఏర్పడేటటువంటి సమాసాలని విభక్తి తత్పురుష సమాసాలు అని పిలుస్తామన్నమాట. ఏ విభక్తి అయితే ఆ విభక్తికి తత్పురుషం యాడ్ చేసి వాటిని ఆ పేర్లతో పిలుస్తూ ఉంటాము. తర్వాత వంట కట్టెలు. దీన్ని ఎలా చెప్పాలి? వంట కొరకు కట్టెలు. కొరకు వచ్చింది కాబట్టి ఇదేంటి? కొరకున్ కై. ఏమవుతుంది? చతుర్థి తత్పురుష సమాసం. నాలుగవది ఇది. నెక్స్ట్ దొంగ భయం. దీన్ని ఎలా చెప్పాలి చెప్పండి? దొంగ వలన భయం. ఇప్పుడు వలనన్ కంటెన్ పట్టి అనేది ఏం విభక్తి? వలనన్ కంటెన్ పట్టి పంచమి తత్పురుష సమాసం. పంచమి విభక్తి కాబట్టి ఇది పంచమి తత్పురుష సమాసం. నెక్స్ట్ సిక్స్త్ వన్ షష్ఠి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. అందుకని మీకు ముందు విభక్తి పేరు రాస్తున్నాను నేను ఇక్కడ. షష్ఠి విభక్తి మీద వచ్చేటటువంటి షష్ఠి తత్పురుష సమాసాన్ని మనకు బాగా ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట. దీనికి ఎగ్జాంపుల్ రామ బాణం. రాముని యొక్క బాణం. యొక్క వచ్చింది కాబట్టి కిన్ కొన్ యొక్క లోన్ లోపల ఏమవుతుంది? షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ మనకి సెవెంత్ వన్ దేశభక్తి. దేశమునందు భక్తి. దేశము యొక్క కాదు, గమనించాలి. దేశమునందు భక్తి. అందున్నన్ సప్తమి విభక్తి కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసం. లాస్ట్ వన్ వచ్చేసి మనకు ఎయిత్ వన్. ఇది నంగ్ తత్పురుష సమాసం అన్నమాట. ఏదైతే వ్యతిరేక అర్థాన్ని ఇస్తుందో దాన్ని మనం నంగ్ తత్పురుష సమాసం అంటాము. దీనికి ఉదాహరణ అసత్యం, సత్యము కానిది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అనుకుంటే అనారోగ్యం, ఆరోగ్యము కానిది. అపరిశుభ్రం, శుభ్రంగా లేనిది. ఇలాంటివి వాడుతున్నప్పుడు మనం వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది కాబట్టి వీటిని నంగ్ తత్పురుష సమాసం అని పిలుస్తామన్నమాట.
వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు మనకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. వీటిని మనం జాగ్రత్తగా వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది కాబట్టి నంగ్ తత్పురుష సమాసం అని రాయాల్సి ఉంటుంది. దీంతో మనకు విభక్తులతో ఏర్పడేటువంటి సమాసాలు కంప్లీట్ అయిపోయినాయి. వీటినే మనం తత్పురుష సమాసాలు అని అంటాము. ఏ విభక్తి అయితే ఆ విభక్తి పేరుకు తత్పురుష యాడ్ చేసి వీటి యొక్క పేరుని చెప్తామన్నమాట. ఇంకొకసారి మనం ఫస్ట్ నుండి దీన్ని ఒక్కసారి మళ్ళీ చూద్దామమ్మా. అసలు సమాసాలకి మనకి 2 మార్క్స్ ఉంటాయి. జాగ్రత్తగా స్కోర్ చేయాలంటే మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం జాగ్రత్తగా చూడండి. సమాసాలు వేరువేరు అర్థాలు కల 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే సమాసం అంటారు. సమాసాలు రకాలు. తత్పురుష సమాసం విభక్తి ప్రత్యయాలతో విగ్రహ వాక్యాల్లో ఏర్పడేటువంటి వాటిని తత్పురుష సమాసాలు అని అంటాము. ఫస్ట్ది మనకు మధ్యాహ్నము, అహ్నము మధ్య భాగం, ప్రథమ తత్పురుష సమాసము. జలధరము జలమును ధరించినది, ద్వితీయ తత్పురుష సమాసము. ఇలాగా నెక్స్ట్ వచ్చేసి బుద్ధిహీనుడు, బుద్ధి చేతహీనుడు, తృతీయ తత్పురుష సమాసం. వంట కట్టెలు, వంట కొరకు కట్టెలు, చతుర్థి తత్పురుష సమాసం. దొంగ భయం, దొంగ వలన భయం, వలన వచ్చింది కాబట్టి ఇక్కడ పంచమి తత్పురుష సమాసం. రామబాణం, రాముని యొక్క బాణం, షష్ఠి తత్పురుష సమాసం. దేశభక్తి, దేశమునందు భక్తి, అందున్నాను వచ్చింది కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసం. నెక్స్ట్ వ్యతిరేక అర్థము. అసత్యం, సత్యము కానిది, నంగ్ తత్పురుష సమాసం. ఇక్కడితో మనకి తత్పురుష సమాసాలు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనకు చాలా సమాసాలు ఉన్నాయమ్మా. తర్వాత ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది కూడా కొంచెం అక్కడక్కడ అడుగుతూనే ఉంటారు. ఇది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం. ఫస్ట్ దీని డెఫినేషన్ ఏంటంటే, 2 కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ నామవాచకాలు మధ్య ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అని అంటాం. ఉదాహరణకి అన్నదమ్ములు, కూరగాయలు, గాలివాన ఇలా అన్నమాట. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటాము. ఇప్పుడు మనం ద్వంద్వ సమాసానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద్వంద్వ సమాసం. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటాం కదా. ఎగ్జాంపుల్, అన్న తమ్ములు, అన్నయును తమ్ముడుయును అని రాస్తాం మనం దీన్ని. ఇక్కడ ఉన్నటువంటి మొదటి పదం పూర్వపదం అంటాం కదా, రెండో పదం ఉత్తర పదం. ఇవి కూడా నేను ఆల్రెడీ ముందే మీకు చెప్పేశాను. పూర్వపదం అన్నయును, ఉత్తర పదం తమ్ముడుయును. అన్నయును తమ్ముడుయును అని దీన్ని రాస్తాము. కూరగాయలు, కూరలుయును కాయలుయును అనైనా రాయొచ్చు, లేదా కూరయును కాయలుయును అనైనా రాయొచ్చు అన్నమాట. ఇలా కూరలుయును లేదా కూరయును లేదా కాయలుయును అని కూడా దీన్ని రాయొచ్చు. నెక్స్ట్, ఎండవానలు,
ఎండయును వానయును. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయమ్మా. రామ లక్ష్మణులు, రాముడుయును లక్ష్మణుడుయును. అలాగే తల్లి కూతుర్లు, తల్లియును కూతురియును. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును. ఇలా మనం రెండు పదాలు, రెండు నామవాచకాలు కలిసి ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అని అంటాము. ఇందులో ఇంకొక రకమైనటువంటి ద్వంద్వం కూడా ఉంది. ఇది ఎగ్జాంపుల్ చూడండి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇక్కడ మనకు రెండు కంటే ఎక్కువ నామవాచకాలు ఉన్నాయి. దీన్నే మనం బహుద్వంద్వ సమాసం. బహు అంటే అనేక, అనేక అంటే రెండు కంటే ఎక్కువ అని. ఇక్కడ మనకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు 4 నామవాచకాలు ఉన్నాయి. అంటే బహు నామవాచకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని బహుద్వంద్వ సమాసము అని అంటామన్నమాట. మీకు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏ సమాసం అని. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా దీన్ని రాయగలగాలన్నమాట. రెండు కంటే ఎక్కువ నామవాచకాలు కలిసి ఏర్పడేటటువంటి సమాసాన్ని మనం బహుద్వంద్వ సమాసం అని అంటాము. ఇక్కడితో మనకు తత్పురుషము మరియు ద్వంద్వ సమాసానికి సంబంధించినటువంటి వివరణ ఎగ్జాంపుల్స్తో సహా అయిపోయింది. క్లియర్గా నోట్స్ రాసుకుని దీన్ని సరి చేసుకోండమ్మా. రెండు కానీ అంతకంటే ఎక్కువ నామవాచకాలు కలిసి ఏర్పడే సమాసాలని ద్వంద్వ సమాసం అంటారు. అన్నతమ్ములు, అన్నయును తమ్ముడుయును. ఎండవానలు, ఎండయును వానలు. ఇక్కడ మనకు బహుద్వంద్వ సమాసం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రెండు కంటే ఎక్కువ నామవాచకాలు ఉన్నాయి కాబట్టి ఇది మనకు బహుద్వంద్వ సమాసం అయ్యింది. సమాసాలు చాలా ఈజీ. సందుల కంటే, ఛందస్సు కంటే కూడా సమాసాల్లోనే మనం ఎక్కువగా మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. ఎలాంటి ఇందులో కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మనకు కొంచెం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినగలిగినట్టయితే మీరు చక్కగా నేర్చుకోగలుగుతారండి.